ఓ కార్ డ్రైవర్ మీ కూతురు ఎందుకు చేసుకోకూడదు మీ దగ్గర థియరీ ఉంటుంది. అదే కోటీశ్వర కూతురు మీరు చెట్టు కింద పెట్టడం ఎందుకు చేసుకోకూడదు వాళ్ళ నాన్న దగ్గర థియరీ అనుకోండి. అంతేగా? మీరు మాత్రం దండలు పట్టుకుని డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. మీ కూతురు సూట్ కేసుతో కనపడినా మీరు తట్టుకోలేరు. భుజానికి దెబ్బ తగిలిందని కుటుంబాన్ని వెళ్ళేసేసారు, కానీ మీరు మాత్రం డైరెక్ట్గా గన్ తలకు పెట్టేది. మీరు ప్రేమ అవతల వాళ్ళకి వ్యామోహం, మీరు చేసే ఆదర్శం అవతల వాళ్ళు చేస్తే ఆవేశం, మీరు అరిస్తే మమకారం, మా తాత అరిస్తే అహంకారం. ఎవరు చేపట్టుకునైతే ఇంట్లోంచి బయటకు వచ్చారో ఆవిడ మేనలు. ఎవరి జ్ఞాపకాలతో ఒక ఆయన 25 ఏళ్ళుగా కాలిపోతున్నాడు, ఆయన కొడుకు. ఎవరి కోసమైతే ఒక ప్రాణం కొట్టుకుంటున్నాం, ఆయన మనవాళ్ళు. కొన్ని వేల కోట్లు, 10 దేశాల ఫ్యాక్టరీలు, 1,00,000 మంది కార్మికులు, ఇవేవి తృప్తినివ్వని ఒక పేదవాడిని నందకు వారసులు. అప్పటికిప్పటికి ఏం మారిందంతా? అప్పుడు ఆయన చేతులు, ఇప్పుడు ఈయన చేతులు. అంతేగా తేడా? అప్పుడు తాత చేసిన తప్పు అయితే ఇప్పుడు మీరు చేసిన కూడా తప్పే. ఈ కూతురు వదిలే నేను తీసుకుపోతాను. ఇప్పుడు మీరు రైట్ అయితే అప్పుడు తాత కూడా రైటే. నువ్వు రా, నేను తీసుకుపోతాను. ఇదంతా నా తెలివితేటతో నేను కలిగించేయడని చెప్పట్లేదు అత్త. నువ్వు తాత ఇద్దరు చేసిన తప్పు అని చెప్పడమే నా ఉద్దేశం. ఆయన కోపం కర్రీది నిన్ను వదులుకోవడం అయితే నీ కోపం కర్రీది 25 ఏళ్ళు పుట్టిల్ని వదులుకో. అత్త ఆ రోజు నువ్వు ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఒక్క క్షణం గుమ్మం దగ్గర ఆగి ఉంటే నీకు ఇంకొక అరుపు వినిపించుండేది అత్త. అదే అరుపుగా నువ్వు వినుంటే నీ 25 సంవత్సరాలు ఇంకోలా ఉండేది అత్త, ఇంకోలా ఉండేది. మామయ్య చేతికి దెబ్బ తగిలిందని తాతని వదిలేసావు, మరి మమ్మల్ని చంపిన తాత నేనేం చేయాలట? ఇంట్లో 10 ఏళ్ళుగా పేలిన తుపాకి ఎందుకు పేలింది? నీ వల్ల కాదా? మరి నిన్నెంత ద్వేషించాలి, అతను ఎంత ద్వేషించాలి? నేను అలా ఏం చేయలేదే. చిన్నప్పుడు ఆయన చేయబట్టుకునే పెరిగాను. ఈరోజు కూడా ఆయన అడిగాడని నీ ఇంటి డ్రైవర్కి చేరాను, నీ కార్ డోర్ తీసాను. ఇప్పుడు వచ్చి ఆయన ఇంటి డోర్ తీయవత్తా? ప్రతి సమస్య మనిషికి 2 దారులు ఇస్తుంది అత్త. ఒకటి ప్రేమతో కూడింది, 2 ద్వేషంతో కూడింది. నేను మొదటిది ఎంచుకున్నాను, 2వ సెలెక్ట్ చేసుకున్నాను. ఒక్కసారి నా దారిలోకి వచ్చి చూడొత్తా, ఒక్కసారి. చిన్నప్పుడు అమ్మ ఎందుకు లేదో తెలియదు, నువ్వెందుకు రావో అర్థం కాదు. చాలా కోపం ఉండేది అత్త. కంటికి కనిపించే శత్రులతో బయటికి కనపడి యుద్ధం చేసేవాడిని అత్త. బయటికి కనపడి యుద్ధం చేసేవాడిని. బాగుండడం అంటే బాగా ఉండడం కాదత్త, నలుగురితో ఉండడం, నవ్వుతూ ఉండడం. అందుకే మేము ఎంత సంపాదించినా నువ్వు లేని నోటి అలా ఉండిపోయింది అత్త. ఇప్పటికీ మేము తినేటప్పుడు పక్కన ఒక కంచం, ఇంట్లో గది, నేను సంపాదించే ప్రతి రూపాయలో ఒక పావుల నీ కోసం అలా ఉంచేసాం అత్త. నువ్వు అంటే మాకు చాలా ఇష్టం అత్త. నువ్వు ఒక్క మాట చెప్పు, కష్టం నీ కాంపౌండ్ వాళ్ళు దాటుకోవడం కాపలా కష్టం. ఏదో ఒక రోజు జరిగింది తప్పు కోసం 25 సంవత్సరాలుగా సారీ చెప్తూనే ఉన్నావు అత్త, సారీ చెప్తూనే ఉన్నావు. ఇంకా వెయిట్ చేయడం మా వల్ల కాదత్తా, మా వల్ల కాదు. కుదిరితే క్షమించు, లేదంటే శిక్షించు, కానీ నేను ఉన్నామని గుర్తించత్తా. దయచేసి గుర్తించత్తా, దయచేసి గుర్తించు.